కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. అక్కడ ఆయన ఉన్నటువంటి ఏరియాలల్లో కాలేజీలు, స్కూళ్ళు, హాస్టళ్ళు అని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఇక్కడనేమో అసలు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాలకు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి నాయకులు స్పందించకుండా వాళ్ళకు ఎట్లా న్యాయం జరగాలి? ఇప్పుడు బీసీల గురించి బోల్డ్ అంతా పోరాటం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈడ మస్తు చెప్తుంది, ఎందుకంటే అధికారంలో ఉన్నది కాబట్టి. అరే రిజర్వేషన్లు ఇద్దామని చెప్పేసి మస్తు చెప్తుంది. ఇప్పుడు బీసీలకు కూడా 42% ప్రతి ఒక్క దాంట్లో రాజకీయంగాను రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇచ్చేసినాం అనే విధంగా. ఇంకా మాది అయిపోయింది, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే ఆమోదించాలి అని చెప్పేసి ఆ విధంగా పలుకులు పలుకుతుంది. కానీ మరి ఇక్కడ మహిళా అభ్యర్థులు నేడు Group 2 ఎగ్జామ్లలో మరి ఓసీలల్లా, బీసీలల్లా, ఎస్సీలల్లా, ఎస్టీలల్లా, బీసీలల్లా కాదు, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈ నలుగురికి మరి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరిచ్చిన జీవో కాపీని, జీవో నెంబర్ 3 అది మీరే ఉల్లంఘించినప్పుడు మరి ఇవేం పాటిస్తారు? ఆల్రెడీ ఉన్నాయే మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఓసీలలో 99 మందికి మహిళలకి రావాలి రిజర్వేషన్, కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత? కేవలం 52 మందికే. అంటే ఇక్కడ దగ్గర 47 మందికి, అంటే 50% మహిళలని వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. ఈడబ్ల్యూఎస్లో 20 మందికి ఇవ్వాలి రిజర్వేషన్ మహిళలకి, ఇచ్చింది ఎంతమందికి? 0. అంటే ఒక్క మహిళకు కూడా ఇప్పటివరకు ఎన్నుకోలేదు ఈడబ్ల్యూఎస్లో. అట్లనే ఎస్సీలలో 45 మంది మహిళలకి ఇవ్వాలి, 24 మందికే ఇచ్చిళ్ళు. అంటే దీంట్లో కూడా మళ్ళీ 50% కోత పెట్టినట్టే. ఎస్టీలలో 23 ఇవ్వాలి, కేవలం 15 మందికి మాత్రమే ఇచ్చిళ్ళు. సో ఈ విధంగా ఉన్నదే నువ్వు ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఇంకా నువ్వు ఆ కాన్స్టిట్యూషన్ని పట్టుకోనేందుకు? ఇంకా మన తెలంగాణలో వచ్చి అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడడం? రైట్. ఇప్పుడు వీళ్ళకు న్యాయం జరగాలంటే పరిస్థితి ఏందక్క? ఎట్లా సాధ్యమవుతుంది అన్నది? వీళ్ళకి న్యాయం జరగాలి అని అంటన్నా ఇప్పుడు ఉన్నటువంటి టీజీపీఎస్సీ వాళ్ళు నిజంగా తప్పు చేశారు. ముందు తప్పును ఒప్పుకొని మళ్ళొకసారి, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పటివరకు ఇంకా మెడికల్ వెరిఫికేషన్ కాలేదు. మొన్న ఈ మధ్యనే సివి అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఇంకా మెడికల్ వెరిఫికేషన్ కాలేదు కాబట్టి మళ్ళొకసారి ఇప్పుడు 777 పీపుల్ని పిలిచిళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఇద్దాము అని అంటే కొంతమంది అబ్బాయిలకు పోతుంది కదా అని అనుకుంటారు, కానీ ఇప్పుడు Group 1 రాసిన వాళ్ళే మళ్ళీ Group 2 కూడా చాలా మంది రాస్తారు. సో ఇప్పుడు Group 1 ఎగ్జామ్ నోటిఫికేషన్, ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు Group 2 ఇచ్చిళ్ళు అనుకోండి, ఇప్పుడు ఈ 777 సెలెక్టెడ్లలో కొంతమంది వాళ్ళు కూడా ఉంటారు, సో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు కదా. సో ఆ విధంగా చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి ఆ విధంగా. ఇప్పుడు Group 2 ఎగ్జామ్లోనే కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తప్పుడు సర్టిఫికేట్లు పెట్టో, లేదా సర్టిఫికేట్ లేని కారణాల వల్లనో, లేకపోతే అటెండ్ కాని కారణాల వల్లనో, లేకపోతే కొంతమంది విదేశాలకు వెళ్ళే కారణాల వల్ల, ఈ విధంగా ఎన్నో కారణాలతోటి వాళ్ళు అటెండ్ కాలేకపోతారు. సో వాళ్ళ ప్లేస్లలో కూడా మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పటికీ కూడా ఇంకా సమయం వృధా కాలేదు, మనకి ఇప్పటికీ కూడా ఇంకా సమయం ఉంది. ఎవరి భవిష్యత్తు కూడా ఇక్కడ ఆటంకం కలిగే విధంగా లేదు. కాబట్టి ఇప్పుడే చొరవ చేసుకొని టీజీపీఎస్సీ ముందుకొచ్చి మహిళా అభ్యర్థులకి వెంటనే అక్కడ రీప్లేస్ చేయాల్సిందే. ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు గత ప్రభుత్వం వల్ల పేపర్ లీకేజీలు జరిగినాయి, అది ఇదని చెప్పి నిరుద్యోగులందరినీ కాంగ్రెస్ కార్యకర్తలాగా ప్రచారాలకు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మళ్ళీ ఎందుకు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఇప్పుడు మొన్న పెట్టినటువంటి రిలీజ్ చేసినటువంటి అన్ని నోటిఫికేషన్లు కావచ్చు, అంటే రిజల్ట్స్లో కావచ్చు, ఒక 2 సెంటర్ల నుంచి ఎక్కువ మొత్తంలో క్వాలిఫై అవ్వడం కావచ్చు, కొన్ని సెంటర్లలో వాళ్ళు జెల్ పెన్స్తో రాసినా కూడా ఈ సమస్య ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇది ఎట్లనో అది కూడా సేమ్ అట్లనే బయటకు వస్తూ ఉంది. జెల్ పెన్ తోటి రాస్తే కూడా కన్సిడర్ చేసింది టీజీపీఎస్సీ అని చెప్పి. అంటే ఇలాంటి సమస్యలు మళ్ళీ ఎందుకు వస్తున్నాయి అనుకోవచ్చు. నిరుద్యోగులు ఒక పక్క జాబ్ క్యాలెండర్ కావచ్చు, నోటిఫికేషన్లు కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఇంకా రోడ్ల మీదనే ఉన్నారు. ఎప్పుడు చదవాలి, నోటిఫికేషన్లు ఎప్పుడు రావాలి? 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది అన్న. ఎందుకంటే ఇప్పుడు టీజీపీఎస్సీ Group 2లో ఉన్నోళ్ళు కూడా పెద్ద పొజిషన్స్ ఉన్న వాళ్ళే. డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అట్లాంటి పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళే. సో వీళ్ళే మనకి అడ్మినిస్ట్రేట్ చేసేది. Group 1లో కూడా పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళే. సో మనకి ఇక్కడ ఏంటంటే రాజకీయంగా కొంతమందిని ఉపయోగించుకుందాం, లేకపోతే రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా తీసుకొని వచ్చి అక్కడ పారాషూట్ చేసి అక్కడ పారాషూట్లో తీసుకొచ్చి వీళ్ళకి పోస్ట్ ఇద్దామని అనుకున్నది అనుకోండి, ఆ పోస్ట్లో ఉన్నోళ్ళు వీళ్ళకే కదా జీవితాంతం ఊడిగం చేసేది. అట్లా వాళ్ళకి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది కదా, వాళ్ళ ఆపోజిషన్లో ఉన్న రూలింగ్లో ఉన్న. సో వాళ్ళ కోసం పని చేయడానికి
ఎన్నోసార్లు ఈ విధంగా అయింది. మధ్యప్రదేశ్లో కూడా మనకి వ్యాపం కుంభకోణం కానీ ఇట్లాంటి ఎన్నో కుంభకోణాలు బయటకు వస్తూనే ఉంటాయి, రహస్యంగా జరుగుతూనే ఉంటాయి, మళ్ళీ బయటకు వస్తూనే ఉంటాయి. ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది ఇలాంటి స్కామ్స్ని బయటకి తీసుకొని వచ్చినందుకు. సో ఇవన్నీ ఏమని అనుకోవచ్చానంటే, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయిన తర్వాత అక్కడ కేటీఆర్ అన్న గారు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు కూడా గ్రూప్ 1లో ఆ విధంగా తప్పిదం జరిగింది అని అంటే మళ్ళీ ఒకసారి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలి. సిట్ ఎంక్వైరీ, సిట్ విచారణ జరగాల్సిందే. అసలు ఎటు పోతుంది అని చెప్పేసి తరోగా ఇన్వెస్టిగేట్ చేయాలి ఒకవేళ చిత్తశుద్ధే ఉంటే. కానీ అట్లాంటి చిత్తశుద్ధి లేకపోతే మా వాళ్ళని పెట్టుకుంటా, నేను రెడ్డి కదా రెడ్డోళ్ళనే పెట్టుకుంటా అని అంటే మరి మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అసలు ఎందువల్ల జరిగిందక్క ఈ తప్పు? అంటే ఎవరి ద్వారా తప్పు జరిగింది అనుకోవచ్చు మనం ఇప్పుడు? ఇదైతే ప్యూర్లీ నెగ్లిజెన్స్ ఆఫ్ టీజీపీఎస్సీ అని, ఇట్స్ అ ప్యూర్ ఫాల్ట్. ఎందుకంటే మనకి బీఆర్ఎస్ హయాంలో క్లియర్గా ప్రతి ఒక్క వేకెన్సీ, ప్రతి ఒక్క పోస్ట్కి జనరల్ ఎన్ని, ఉమెన్కి ఎన్ని అని చెప్పేసి క్లియర్ కట్గా రాశారు, డిఫైన్ చేశారు. కానీ ఇక్కడ అట్లా డిఫైన్ చేయలేదు. డిఫైన్ చేయకుండా ఓవరాల్గా ఒక GO3 తీసుకొని వచ్చి 33.33% ఉమెన్కి రిజర్వేషన్ వెళ్తుంది అని అన్నారు. కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నట్టుగా ఇవ్వలేదు, ఈడబ్ల్యూఎస్ అన్నట్టుగా ఇవ్వలేదు. ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఓవరాల్గా తీసుకోలేదు, కేటగిరీ వైజ్ తీసుకోకుండా పోస్ట్ వైజ్గా తీసుకున్నారు. పోస్ట్ వైజ్గా తీసుకోమని చెప్పేసి ఏ కోర్ట్ ఆర్డర్ ఉంది, ఏ రూల్ చెప్తుంది? ఎక్కడైనా ఏ కోర్ట్ ఆర్డర్ తీసుకున్నా కూడా కమ్యూనిటీ వైజ్ తీసుకోవాలి అని చెప్పేసి ఉన్నది. సో ఇక్కడ ప్యూర్లీ ఇట్ ఇస్ అ ఫాల్ట్ ఆఫ్ టీజీపీఎస్సీ. మరి టీజీపీఎస్సీ చేసిన తప్పిదానికి టీజీపీఎస్సీ బాధ్యత వహించాల్సిందే, టీజీపీఎస్సీ చైర్మన్ బాధ్యత వహించాల్సిందే, తప్పకుండా. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ బాధితులు ఎవరైతే ఉన్నారో టీజీపీఎస్సీని కలవడం జరిగిందని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన సమాధానం వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ సమస్యను అని చెప్పి ప్రధానంగా అర్థమవుతా ఉన్నది మనకు. మరి ఎట్లా న్యాయం జరగాలి వాళ్ళకు? ఇప్పుడు న్యాయం జరగాలి అంటన్నా ప్రతి ఒక్కటి కొట్లాటనే, కొట్లాడితే పోయేదేమీ లేదు అని అంటారు. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలే. ఇంట్లో వాళ్ళ భర్తను వదిలేసుకొని రావాలి అని అన్నా, ఫ్యామిలీని చెప్పి రావాలి అన్న, పోలీస్ కేసు అంటేనే భయపడతారు, కోర్టు అంటేనే భయం, ఎంత పైసలు వృధా అయితే అని. అంతెందుకు అక్కడ ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే కూడా పైసల కోసం మళ్ళీ వాళ్ళనే అడగాల్సి వస్తుంది.